మీర్పేట్ ఇన్సిడెంట్లో నిందితుడు గురుమూర్తి భార్యని ముక్కలు ముక్కలుగా ఉడికించడం, చెత్తకుప్పలో పడేయడం, కొన్ని కాల్చి బూడిద చేయడం ఇవన్నీ చేశాడు కదా. తర్వాత పోలీసులకే సవాల్ చేస్తున్నాడు. నేనే లేపేశా, ముక్కలు ముక్కలు చేశా, ఉడికించా, బోన్స్ నుంచి మజిల్స్ అంతా వేరు చేశాను, బోన్స్ అన్నీ కాల్చేశాను, బూడిద చేసి ఆ బూడిదని చెరువులో కలిపేశాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీకు దమ్ము ఉంటే సాక్ష్యాలు కనిపెట్టండి అని చెప్తున్నాడు. అంటే పోలీసులను బెదిరిస్తున్నాడు, మీకేం చేత కాదు అని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంత చేసినా కూడా ఒక్క సాక్ష్యం కూడా బయటికి రావట్లేదు. ఫోరెన్సిక్ టీం వాళ్ళని పిలిపించారు. ఒక రౌండ్ ఇల్లు మొత్తం సెట్ చేస్తే ఏమీ దొరకల. ఇలా 4-5 సార్లు సెర్చ్ చేశారు ఫోరెన్సిక్ టీం. ఏమీ లాభం లేదు, ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. బూడిద ఆధారంగా సాక్ష్యాలు ఏమైనా బయటకు వస్తాయేమో అని ట్రై చేస్తున్నారు. ఆ బూడిద కూడా ఇంట్లో ఏదో ఒక మూలకి ఫ్యాన్ వేసినప్పుడు ఆ గాలి వల్ల ఇంత 4-5 వెంట్రుకలు కుప్ప చేస్తే ఎంత అవుతుందో అంత కనిపించింది తప్ప వేరే ఎక్కడా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా ఈ గురుమూర్తి ఇంత జాగ్రత్త పడ్డాడు. ఇన్ని తెలివితేటలు, ఇంత జాగ్రత్తలు ఎలా తీసుకున్నాడు ఈ గురుమూర్తి? అంటే ఈ గురుమూర్తి ఒక మాజీ సైనికుడు. రిటైర్ అయిన తర్వాత ఈ మీర్పేట్ చుట్టుపక్కల ఎక్కడో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ ముక్కలు ముక్కలుగా భార్యను నరకక ముందే ఒక కుక్కను ముక్కలు చేసి ట్రయల్ చూశాడు. కుక్కను ట్రై చేసి ఇది సక్సెస్ అయ్యింది అనుకున్న తర్వాతే భార్యను లేపేశాడు. ఇది సమాచారం. పోలీసులు మరి ఏం చేస్తారో ఇప్పటి వరకు అయితే మిస్సింగ్ కేసుగానే దీన్ని తీసుకొని చూస్తున్నాం. ముక్కలు ముక్కలుగా నరికినట్టుగా కానీ చెరువులో వేసినట్టుగా కానీ ఎలాంటి ఎవిడెన్స్లు దొరకట్లేదు అని పోలీసు వారు చెబుతున్నారు. నా కంటెంటు, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.